ఏంట్రా అలా బయటికి వెళ్ళి వస్తా. సూర్య రాజు, ఈ లోకం ప్రపంచం ఎట్లా తెలుసా నీకు? కరోనా కరోనా అని చెప్పి అందరూ చచ్చిపోతూ అల్లాడుతూ ఉన్నారా బాబు. ఎందుకు నువ్వు బయటికి లేదు ఊరుక? కరోనానా? కరోనాని కథం పట్టించేస్తా. కరోనా అంటే నా దెబ్బకి గడగడ వనకాలి. అవును, కరోనాని కథం చేస్తావు నువ్వు. నీ ముఖం అట్నే పుట్టింది. ఓరే పిచ్చనాయాలా, ప్రభుత్వాలే వణికిపోతున్నాయిరా, గడగడగడ దేశాలే వణికిపోతున్నాయిరా పిచ్చోడా. కరోనాని కథం చేస్తున్నట్ట కథం. ఏందిరా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? రాజు, కొంచెమన్నా చదువుకున్నాడు కదరా, నువ్వు చదువుకున్నావు కదా, కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. ఎందుకు అనవసరంగా దేనికి ఊరుగా తిరుగుతా ఉండవు చెప్పు? అది ఎక్కడి నుంచి వస్తుందో, ఏ వైపు నుంచి వస్తుందో కూడా తెలియదురా బాబు. కరోనా అనేది అది వైరస్ అనేది చిన్న విషయం కాదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని తేలిగా తీసిపడేయద్దు. చిన్నదిలే, అది రాదులే నువ్వు అనుకోకూడదు. అక్కడ ఎక్కడో పుట్టింది, ఇక్కడ దాకా వస్తుందా అని నువ్వు అనొచ్చు. ఇప్పుడు వచ్చింది ఏంది? కరోనా కదా. చూడు, జిల్లాలు దాటుకొని, మండలాలు దాటుకొని, నియోజకవర్గాలు దాటుకొని, ప్రతి ఒక్కటి దాటుకొని మన గ్రామాల నుంచి పడిపోయింది. ప్రతి ఒక్క గ్రామంలో కరోనా కేసు అనే లేదు అంటే లేదు. అర్థమైందా? అర్థం చేసుకోవాలి రాజు. కరోనా ఉన్నోడు లేనోడు, చిన్న పెద్ద అని ఉండదు. దానికి కూడా నాకు తెలుసు. అయినా సరే ఫ్రెండ్స్ రమ్మని చెప్పారు, నేను అలా బయటికి వెళ్ళి వస్తా. ఓకేనా? నిత్యావసర సరుకుల వరకే మనం బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మన ఫుడ్ కావాలి కదా, తినాలి. అది కూడా జాగ్రత్తగా ఒక మనిషి, ఒక ఫ్యామిలీలో ఒక యజమాని ఎవరైతే ఉన్నారో అతను పోయి ఆ నిత్యావసర సరుకులు జాగ్రత్తగా శానిటైజర్ చూసుకొని, మాస్క్ వేసుకొని, చాలా జాగ్రత్తగా గ్లౌజ్ వేసుకొని తీసుకొచ్చుకోవాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి అదేదో ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఇప్పుడే వస్తాను, ఇక్కడ దాకా వెళ్ళి వస్తానని అనవసరంగా తిరగొద్దురా రాజు. రోజులు బాగలేదు. ఇది అంటే వైరస్ చిన్న సెకండ్లో సోకిద్ది. నువ్వు నేను చెప్పానయా, నేను అలా బయటికి వెళ్ళి వస్తా అంతే. నేను చెప్పేది ఏందిరా, నీ మంచి గురించి చెప్తున్నారా? చక్కగా ఇంట్లో ఉండు, నీకేం కావాలో చేసి పెట్టుకుని తిను. కరోనా లేదా ఏం లేదు. నీలాగా భయపడుతూ గడ్డ పెంచుకొని, ఎండీలు పెంచుకొని నీలాగా ఇంట్లో కూర్చోము. అరే అలా తిరగాలన్నయ్య, అప్పుడే హుషారుగా ఉండేది. సూర్యరాజు, ఈ గడ్డం తీసుకోవడం చిన్న విషయమే. నాకు ఆ డబ్బులు లేకనా, నేను పోలేకనా? ఎంతసేపు పడుతుంది గడ్డ తీసుకోవాలంటే, టికెట్ తీసుకోవాలంటే? దీంతో నష్టం ఏముంది మనకి చెప్పు? అయ్యి రాజు, చూసావా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడుతుందో? మనం చూస్తూ ఉన్నాం టీవీలో. ఎంత కష్టపడుతుందంటే వాళ్ళు పిల్లల్ని, వాళ్ళ భార్య ఫ్యామిలీని వదులుకొని కూడా మన కోసం వాళ్ళు తిరగొద్దు, మీరు జాగ్రత్తగా ఇళ్ళలో ఉండని చెప్పడానికి వాళ్ళు టీములుగా బయట ఉండి మనకు చెప్తా ఉన్నారు. అర్థం చేసుకోరా? సూర్యరాజు, ఈ లాక్డౌన్ ఎందుకు పెట్టారు తెలుసా? మనం సేఫ్గా ఉండాలని, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని చెప్తున్నారు గవర్నమెంట్. సరే అన్నయ్య, నీ ఇష్టం, ఎక్కడికి పోనులే.